అయితే ఇప్పుడు ఈ ఈ అవకాశం మాకు గ్రామ పెద్దలు మా మా వార్డు కార్పొరేటర్ వసంతలక్ష్మి గారు, మా జీకే ఫౌండేషన్, ఆ జీకే కమిటీ కూడా మాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు. ఈ జీకే ఫ్రెండ్స్ అదైతే ఇప్పుడు తల్లికి ఏంటంటే కొద్దిగా మాకు అవకాశం వచ్చింది. తల్లిది ఇప్పుడు మాకు తల్లికి నేను ముఖదారం కట్టాలని మాకు ఎంట్రన్స్ ముఖదారం కట్టి తల్లికి వారం వారం కూడా 100 మందికి అన్నదాన కార్యక్రమం కొద్దిగా ఇది కూడా కొద్దిగా మోహనం చేయాలని చేయాలి మార్చి కావాల్సి అని మేము అనుకుంటున్నాం. చేసి ఆ కమిటీ సభ్యులు అందరం కూడా మా 9 మంది కమిటీ ధర్మకర్తగా మెంబర్షిప్ ఇచ్చారు. నేను వాళ్ళ భర్తని, నా పేరు గణేష్. శ్రీ శ్రీ నీలమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సుల ప్రకారం మాకు జీకే వసంతలక్ష్మి గారు, జీకే గోపీకృష్ణ గారు, మరియు వంశీకృష్ణ గారు యాదవ్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మాకు ఈ అవకాశం కల్పించారు. ఈ 2 సంవత్సరాల కాల పరిమితిని మేము అమ్మవారికి ముఖ్యంగా ముందు నా ఫ్రంట్ లో ఇటు అటు నీలామహల్ సైడు, ఇటు క్వార్టర్స్ కాసి ముఖద్వారాలు, అమ్మవారి ముఖద్వారాలు కడదామని ఆలోచనలో ఉన్నాము. దానికి దాతలు, వీధిలో గ్రామ పెద్దలు అందరితో కలిసి ముందుకెళ్దాం అనుకుంటున్నాం. మా టీం ఇప్పుడు ఏదైతే కొత్తగా ఆలయ న్యూ ధర్మకర్త మండలి ఏదైతే తయారైందో మా గ్రూప్ అందరం కూడా ప్రతి ఒక్క దాత దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించి ఈవో గారు శివకేశవ గారి ఆధ్వర్యంలో గుడిని ముందుకి తీసుకెళ్దామని ఆలోచనతో ఉన్నాం. అలాగే కాకుండా అమ్మవారి శివరాత్రి జాతర అయితే ఏంటి, అన్నదాన కార్యక్రమం, అమ్మవారికి ఇప్పటికే పంచలోక విగ్రహం తయారు చేసి పెట్టాము. ఆ తిరువీధుల్లోని శివరాత్రి రోజు అమ్మవారిని అలా తిప్పుతూ వీధిని అమ్మవారిని పల్లకి సేవ చేస్తూ ఉంటాము. ముందు మా టీం ప్రకారం అమ్మవారికి ముందు తీసుకెళ్దామని మేము అనుకుంటున్నాం. జై నీలమ్మ తల్లి.